ఫర్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, 2 రోల్స్ ఉన్నాయి, 2 షేడ్స్ ఉన్నాయి అని చెప్పారు. అది 2 డిఫరెంట్ రోల్సా లేకపోతే 2 షేడ్సా? వాట్ ఎగ్జాక్ట్లీ? షేడ్స్ ఒక క్యారెక్టర్లో 2 షేడ్స్. యా యా, సో 2 షేడ్స్. అండ్ ఇంకోటి Q&Aలో సిద్ధు గారు చెప్పడం జరిగింది, చాలా మెయిన్ తన చుట్టూనే కథంతా జరుగుతుంది అని చెప్పి. కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాది. ఇంపార్టెంట్ పార్టా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు? అంటే మెయిన్ గా ఈ స్టోరీలో ఏంటంటే 3 మేజర్ క్యారెక్టర్స్ అండి. One is నేను, yours. వైష్ణవి, ప్రకాష్ రాజ్ గారు. ఓకే మా ముగ్గురు మధ్యలో జరిగే కథ అండి ఇది ఫుల్లీ. ఓకే ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఇస్ ఫైన్. బట్ మెయిన్ గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో. సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు. ఓకే సో అలాగా ఐ సో థింక్ జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కాదు. కూడా వెరీ మెయిన్ Absolutely. ప్లాట్ లో Yeah, తంది కూడా ఫుల్లీ ఇంక్లూడ్ ఉంటుంది. ఫుల్లీ యా, సో అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేయడం ఇదంతా ఓకే. బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ విజయ్ కృష్ణ గారు, ఇలా బిగ్ యాక్టర్స్ ఉన్నారు. సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి? ఛాలెంజెస్ అది నేను కూడా అనుకున్నా, ఛాలెంజెస్ వస్తాయేమో, ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని. బట్ నో, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ అనుకున్నా. ఒక భాస్కర్ గారు చెప్తున్నారు కదా, ఒక ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే నన్ను చూడండి అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారంట కదా మీరు. ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు, అమ్మాయి వల్ల నీకు డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ ఉందంటే చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం కళ్ళతో ఇచ్చేద్దాం అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే. ఓకే. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ Q&As చాలా హిలేరియస్ ఉంటాయి. మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా, బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు. ఎక్కడున్న సర్కిల్లో ఐ థింక్ మీరుంటే సరిపోతుందేమో అనుకున్నాను సిద్ధు నేనైతే. దట్స్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ యూ మెన్షన్డ్ Q&Aలో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఆ కంఫర్ట్ తో ఇంకొంచెం చైతన్యలో, వైష్ణవి చైతన్యలో బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్ లో ఉండాల్సిన థింగ్? దట్ షీస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, పీజీ ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు. ఓకే అంతే. ఓకే. ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటది. అదొకటే. మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను, తను ఒకటి తనే కొట్టేస్తుంది, లేకపోతే తనే సారీ అనేస్తుంది. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమైంది అని, ఇది ఫ్లోలో ఉన్నాం కదా సారీ అని అంటది. క్యూట్. బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుస్తుంటుంది మీరు ఏ డైలాగ్ చెప్పినా. ఫర్ యూ లైక్ చెప్పగానే మీకంటూ మీరు నవ్వేసుకుంటా. నేను ఫస్ట్ అనేసుకుని అట్లా నవ్వుకుంటూ తిరుగుతుంటా లొకేషన్ లో. నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను, నవ్వేసుకుంటుంటాను నేనే లోపల నవ్వుతే. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రొవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను 2-3 సార్లు. తను ఇంకా షార్ట్ కూడా నవ్వుతుంటది. ఓకే. మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది, మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం. యాక్టర్స్ కూడా అంతే. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను నవ్వుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని, హ్యూమర్ వర్కౌట్ అవుతుందని. రైట్.